బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. ఆగస్టు వరకు ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు. మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు. మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు. మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, ఇటు మిథున్ రెడ్డి అరెస్ట్, అటు కోర్టు, అందులో ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించనుంది కోర్టు. సో ఇప్పుడైతే రాజమండ్రికి తరలించనున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ రీనా. ఎంపీ మిథున్ రెడ్డికి కొద్దిసేపటి క్రితమే ఏసీబీ మేజిస్ట్రేట్ ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించారు. కీలకంగా లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడని చెప్పేసి సిట్ నివేదిక ప్రకారం కూడా విధించడం జరిగింది. ఇప్పటికే మిథున్ రెడ్డిని తరలించేందుకు పోలీసు వాహనాలను కూడా సిద్ధం చేశారు. మరొకవైపు చూసుకుంటే కనుక పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎంపీ కేటగిరీలో ఉన్న నేపథ్యాన్ని పురస్కరించుకుని కూడా మిథున్ రెడ్డికి ఈ 14 రోజుల పాటు రిమాండ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే సంచలనం కలిగించింది ఇది. దీంట్లోనే మిథున్ రెడ్డిపై క్రైమ్ నెంబర్ 21/2024లో కూడా కేసు నమోదైంది. ఆరోపణలు పలు ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే మిథున్ రెడ్డి కీలక నిందితుడు అని చెప్పేసి మాత్రం పోలీసులు అనుమానిస్తూ వచ్చారు ఎప్పటి నుంచో. దీనికోసం 2024 క్రైమ్ నెంబర్ 21 కూడా మంగళ PS లో కేసు నమోదైంది. ఐపీసీ 420 కేసు నమోదైంది. ఐపీసీ 420, 409, 384, 120B, 201 రెడ్ విత్ 3437 అవినీతి నిరోధక చట్టం ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు. అంటే ఇప్పటి వరకు కూడా పలు నిందితులను కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ కేసులోనే ఇది ఏదైతే టెక్నికల్ ఆధారాలు ఉన్నాయో ఈ టెక్నికల్ ఆధారాల మూలంగా ప్రధానంగా తీసుకుని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ అరెస్ట్ మెమోను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందజేయడం కూడా జరిగింది. మొత్తం ఈ స్కామ్ చూసుకుంటే కనుక 3,500 కోట్ల స్కామ్ జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీని సమాచారం బట్టే పిటిషనర్ ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలుపరిచారు. అయితే తొలి ఛార్జ్ షీట్ లో మిథున్ రెడ్డి పేరు ఖచ్చితంగా పేర్కొనడం జరిగింది. ఈ పేర్కొన్న నేపథ్యంలో కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం 12 గంటలకు హాజరుపరిచారు. అనంతరం మేజిస్ట్రేట్ గారు ఈయనకి 14 రోజులు అంటే ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అయితే మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు నాగార్జున రెడ్డి వాదనలు వినిపించినప్పటికీ ఖచ్చితంగా ఇది రిమాండ్ ఇవ్వాల్సిన కేసు అని చెప్పేసి కూడా నాగార్జున వాదనలతో మేజిస్ట్రేట్ ఎట్టి పరిస్థితుల్లోనూ సంతృప్తి చెందలేదు. అయితే ఈ మద్యం కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేసిన కుంభకోణం కనుక ఈ కుంభకోణంలో కీలకంగా మిథున్ రెడ్డి నిందితుడు అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. 22 రోజుల్లో కూడా మరొక ఛార్జ్ షీట్ వేస్తామని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో అంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవింద పేర్లు కూడా తదుపరి ఛార్జ్ షీట్లో ఉన్నాయి. ఈ దీంట్లో కూడా అంతిమంగా చూసుకుంటే కనుక కీలకంగా గతంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1 గాను, అప్పుడు ఎక్సైజ్ అధికారులు డిస్టిలరీ యజమానులతో కలిపి మిథున్ రెడ్డి A4 గా ఈ కుంభకోణాన్ని నడిపించాడని చెప్పేసి కూడా ఒక ప్రత్యేకమైన నివేదిక ఉంది. ఈ నివేదిక ప్రకారం కూడా మిథున్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏసీబీ
కోర్టు మేజిస్ట్రేట్కి కూడా నివేదించడం కూడా జరిగింది. కోర్టు ఆదేశాల మేరకే సిట్టు అధికారులు మిథున్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పూర్తిగా ఇదే నేపథ్యంలో చూసుకుంటే కనుక మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఎంపీ కేటగిరీ కింద ఎంపీ దీని ప్రకారం కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా ప్రస్తుతం సంసిద్ధమైన నేపథ్యంలోనే కోర్టు రిమాండ్ విధించడం కూడా జరిగింది. దీనికి ప్రస్తుతం అయితే కనుక మరలా 1వ తేదీ వరకు రిమాండ్ విధించినప్పటికీ పోలీస్ అధికారులు మాత్రం పీటీ వారెంట్ వేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఈ పీటీ వారెంట్ వేసి మరికొన్ని వివరాలను కూడా మిథున్ రెడ్డి నుంచి సేకరించున్నారు. మొత్తం దీంతో కూడా 180 నుంచి 190 మంది సాక్షులను కూడా విచారించారు. ఈ నేపథ్యంలోనే భారీగా ఈ కుంభకోణం జరిగినట్లుగా ప్రధానంగా తెలుస్తోంది. దీంతోనే చూసుకుంటే కనుక జైల్లోనే కేటగిరీ ఎంపీ కేటగిరీ కనుక ఆయనకి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి న్యాయవాదులు అడిగినప్పటికి కూడా దానిపైన మరొక పిటిషన్ వేయమని చెప్పి మేజిస్ట్రేట్ గారు చెప్పడం కూడా జరిగింది. దీంట్లోనే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే దీనిపైన రిమాండ్ విధించారు. సర్వంత్రా కూడా ఉత్కంఠభరితంగా మారింది. మరి కొద్దిసేపట్లో మరలా ఇక్కడి నుంచే కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రీనా రైట్ వాసు, ఇక్కడ వైసీపీ నేతలు మాజీ ఎంపీ నేతలు కూడా ఇంత పెద్ద స్కామ్ లో మా పాత్ర ఏమీ లేదు, వీళ్ళు కావాలని కక్షపూరితంగానే ఇరికిస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి మనం ఎట్లా చూడొచ్చు? కక్షపూరితంగా వెళ్తుందంటారా? నిజంగా ఇంత పెద్ద స్కామ్ లో వాళ్ళ పాత్ర లేదనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా దీంట్లో డిస్టిలరీ పాలసీ కానీ మద్యం పాలసీ కానీ రూపొందించబడినప్పుడు దాంట్లో ఏదైతే ఒక జీవో అంటే ఈ పాలసీ ప్రకారం మనకు జీవో రిలీజ్ చేయడం కూడా జరిగింది. జీవో రిలీజ్ చేసినప్పుడు విజయసాయి రెడ్డి కానీ ఇతరితర వ్యక్తులు కానీ అందరూ కూడా దాన్ని చెప్పింది ఏంటంటే మిథున్ రెడ్డి దీంట్లో కీలకంగా ఉన్నాడు, మిథున్ రెడ్డి ఈ వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నాడు. డిస్టిలరీ నుంచి కానీ ఇతరితర కానీ ఈ డబ్బు వ్యవహారం అంతా కూడా మిథున్ రెడ్డిలే తరలించినట్లుగా ప్రధానంగా పోలీస్ విచారణలో వెల్లడైంది. అంతే తొలుత ఈ కేసు మంగళగిరిలో కేసు నమోదు చేయడం కూడా జరిగింది. కేసు నమోదు చేసిన అనంతరం కూడా ఒక్కొక్కరిని కూడా దీంట్లో విజయసాయి రెడ్డితో పాటుగా కసిరెడ్డి ప్లస్ మరొక 8 మంది కీలక నిందితులు ఉన్నారు. ఈ 8 మంది కీలక నిందితులతో పాటు ఇప్పటికే 11 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ 11 మందితో పాటుగా 11 మంది ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ ఫోన్ ట్రేస్ అవుట్ చేసుకుని ఫోన్ ఆధారంగానే ఏదైతే దాని టెక్నాలజీ ఆధారంగానే ప్రధానంగా అన్నింటినీ ప్రశ్నించేందుకు మిథున్ రెడ్డిని పిలవడం కూడా జరిగింది. మిథున్ రెడ్డి కొంతమేర అంటే సమాచారం వాళ్ళందరితో మాట్లాడినట్టుగా కూడా తెలిసింది, పోలీస్ దర్యాప్తులో తేలింది. అంటే ఒకవైపు వీరందరూ కలిసి ఈ డిస్టిలరీ ద్వారా వచ్చిన అనధికార సొమ్ముని ఇతర ప్రాంతాలకు కోట్లాది రూపాయలు తరలించినట్లుగా ప్రాథమిక నివేదికలో సిట్ అధికారులు వచ్చారు. ఈ నివేదిక ప్రకారం వాళ్ళు సంపాదించిన ఎవిడెన్స్ యాక్ట్లోని సాక్ష్యాల ప్రకారం కూడా ఇదంతా కూడా మిథున్ రెడ్డి A4గా ఉన్నప్పటికీ మిథున్ రెడ్డి కీలక నిందితుడు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఖచ్చితంగా ఒకవైపు చూసుకుంటే కనుక ప్రతిదానికి కూడా ఆధారాలు ఉన్నట్లుగా మనకి సిట్ అధికారులు చెప్తున్నారు. ఆ ఆధారాలను పూర్తిగా సేకరించామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు దరిదాపుగా 300 మంది సాక్షులను కూడా విచారించారు. అసలు దీని మీద ఎంత మేర మనకి ఎలా ఫండ్ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది, ఎలా ట్రాన్స్ఫర్ అయింది, దీనికి దేనికోసం ఎంతెంత ఖర్చు పెట్టారు, ఎన్నికల్లో ఎలా ఖర్చు పెట్టారు, క్యాష్ రూపంలో ఎలా ఖర్చు పెట్టారు, దీనికి ప్రధానంగానే ప్రతిదానికి ఖచ్చితమైన ఆధారాలు సేకరించని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ప్రతిదానికి కూడా ఏదైతే న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం మిథున్ రెడ్డి ప్రస్తుతం అరెస్ట్ చేశామంటున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక అటువైపు వైసీపీ నాయకులు మాత్రం ఇది కక్షపూరితంగానే కుట్రపూరితంగానే జరిగింది, కావాలని టీడీపీ ప్రభుత్వం మా పైన కక్ష సాధింపులు చేస్తుందని చెప్పేసి మరి అంటున్నారు. కానీ ఇది కోర్టులో ఉంది కనుక ఇప్పుడు ప్రస్తుతం సిట్టు అధికారులు సేకరించిన వివరాలు సాక్ష్యాలు అన్నీ బలంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఇది ఎక్సైజ్ మద్యం శాఖలో భారీ కుంభకోణం అని మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రీనా అండ్ వాసు, నిన్న అరెస్ట్ అయిన తర్వాత సిట్ విచారించిన తర్వాత కూడా మన మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు, కోర్టులో కేసు నడవదు, నన్ను జస్ట్ బెదిరించడానికే సిట్ అధికారులు ఇట్లాంటి పన్నాగం పన్నుతున్నారు అంటున్నారు. సో ఇప్పుడైతే మనకి స్పష్టంగా తెలుస్తుంది రిమాండ్ విధించడం. సో ఈ రిమాండ్ లో కూడా సిట్ అధికారులు మళ్ళీ విచారించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఖచ్చితంగా రీనా, అయితే ఏదైతే ప్రాథమికంగా మనకి చూసుకుంటే కనుక మంగళగిరి కోర్టులో కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే మిథున్ రెడ్డిని తరలించేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లలో భాగంగానే రాజమండ్రి తరలించేందుకు కూడా ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఒక కేసు దర్యాప్తు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన చట్ట ప్రకారం నేరారోపణను బట్టి నేరారోపణ ప్రకారం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు అయితే నమోదు చేయాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు క్రైమ్ నెంబర్ 21/2024 అంటే
మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. అంటే ఈ డిస్టిలరీ వ్యవహారానికి సంబంధించి దీనికి సంబంధించి అంతా మంగళగిరి పోలీస్ స్టేషన్, గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్లోకి వస్తుంది కనుక దీనికి ఐపీసీ 420 మోసపూరితం, 409 అంటే సాక్ష్యాలను తారుమారు చేయటం, 384 అంటే ఆబ్స్ట్రక్షన్ చేయటం, 120B కుట్రపూరితంగా వ్యవహరించడం, ఈ సెక్షన్లో అన్నిటితో కూడా ప్రధానంగా కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన భాగంలోనే ఏదైతే పూర్తిగా ప్రతిదీ కూడా ఆధారాలు అంటే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఆధారాలు కూడా సేకరించడం కూడా జరిగింది. అందరూ కలిసి 120B అంటే చాలా కుట్రపూరితంగా, అంటే నలుగురు కంటే ఎక్కువ ఉంటే కూడా ఇది కుట్రపూరితంగా వస్తుంది, కుట్రపూరితంగానే ఇది చేశారు. పైగా అంటే గవర్నమెంట్కి సంబంధించిన సొమ్ముని అంటే దుర్వినియోగం చేయడం, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7, సెక్షన్ A, 8, 12, 13/1B, 13/2 సెక్షన్ ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా ఒకవైపు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం, మరొక వైపు చూసుకుంటే కనుక జీవోలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వానికి జీవోల ద్వారా చెందవలసిన డబ్బును కూడా దుర్వినియోగం చేయడం, వీటన్నింటినీ ప్రధానంగా తీసుకుని పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు. ప్రతిదానికి కూడా ఎవిడెన్స్ సేకరించినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం కూడా జరిగారు. ఇది మొత్తం స్కామ్ చూసుకుంటే కనుక 3,500 స్కాము, 3,500 కోట్లు స్కామ్ జరిగినట్లు. ఈ మనీ అంటే ఏదైతే ఈ ప్రభుత్వ ఖజానాకు చెందకుండా ప్రస్తుతం ఈ డిస్టిలరీల ద్వారా మద్యం ద్వారా వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో ఇదంతా పూర్తిగా దుర్వినియోగమైనట్టుగా కీలకమైన సాక్ష్యాలను కూడా సిట్టు సేకరించడం కూడా